స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే షష్ఠోధ్యాయ దీపదాన విధానము దాని మాహాత్మ్యము. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుడిని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వారికి కైవల్యము ప్రాప్తించును. దీపదానము చేయుట ఏ విధంగానగా పైడి పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను. వరిపిండితో కాని గోధుమ పిండితో కాని ప్రమిదవలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను ఒక బ్రాహ్మణునకు దానము ఇవ్వవలను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను. ఈ ప్రకారముగా కార్తీక మాసంలో ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి మరి ఒకటి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఈ దానము కూడా ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు ప్రార్థించవలను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం దీపదానం ప్రదశ్యామే శాంతిరస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలుగజేయునది సకల సంపదలను ఇచ్చునదియు అగు ఈ దీపదానము చేయుచున్నాను. ఎల్లవేళలా నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతుడు. దీనిని గురించి ఒక ఇతిహాసము గలదు, దానిని వివరించదు ఆలకింపము అని వశిష్ఠుడు జనకునితో చెప్పసాగను. పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామములో ఒక స్త్రీ కలదు. ఆమెకు వివాహము అయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు. సంతానము గాని ఆఖరికి బంధువులు కాని ఎవరూ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసేరు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడు. అట్లా కొంతకాలం జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామిని సేవించకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసి అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్లి, అమ్మ, నా హితవచనములు ఆలకింపు. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు. మన శరీరములు శాశ్వతములు కావు, నీటి బుడగల వంటి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అను పంచభూతాత్మకము ఈ శరీరం. ఈ శరీరము నశించగానే పంచభూతములు కూడా ఇంటి పైకప్పుపై కురిసి నలుదిక్కులా చెదిరిపోయే వాన నీళ్లలాగున చెదిరిపోతాయి. సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారవు. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొను. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు. కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొను. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికము చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశించారు. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుచే జన్మరాహిత్యము పొంది మోక్షమును పొందను. కావున కార్తీక మాస వ్రతములకు అంత మహత్యం ఉన్నది. ఇది స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే షష్ఠోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.